హలో అందరికీ, ఈరోజు చిన్న చేపల పులుసు చేశాను. అసలు కారం కారంగా పుల్ల పుల్లగా ఎంత టేస్ట్ ఉంటుందంటే, అయితే చేపలు ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎలా క్లీన్ చేసుకున్నానో, ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఇప్పుడు కొద్దిగా చింతపండు మీ పులుపుకు తగ్గట్టు మీరు నానబెట్టుకోండి. మీరు ఎంత వేసుకుంటారో పులుపుని బట్టి. నెక్స్ట్ ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2-3 వేసుకోండి. 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని చీలికలు పెట్టుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఉప్పు కారం అవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ కర్రీ పెద్ద ప్రాసెస్ ఏం కాదు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఇంకా మసాలా వేసుకుంటే సరిపోద్ది. చిన్న చేపలు చాలా టేస్ట్ ఉంటాయండి. అసలు ముద్దకి చేప ముక్క పెట్టుకొని తింటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.